బేతాళ కథలు. మణి ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత కటిక చీకట్లో గుడ్లగూబలు, నక్కలు, పిశాచాలు తిరిగాడే ఈ శ్మశానం మధ్య ఎన్నిసార్లు కార్యవైఫల్యం జరిగినా నిరాశ చెందని నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. అయితే ఇంతకు నువ్వు సాధించదలచిన కార్యమేమిటో నేను ఊహించలేకపోతున్నాను. ఒక దేశ పాలకుడిగా నీకు సంపదల విషయంలో లోటంటూ ఉండదు కదా. ఒకవేళ పరరాజులను జయించదలిస్తే అందుకు నీలాంటి బల పరాక్రమాలు గల రాజు స్వశక్తిపై ఆధారపడతాడు, కానీ ఏ క్షుద్ర దేవతోపాసనకో పూనుకోడు. నా అభిప్రాయంలో ఇక మిగిలింది తాను ప్రేమించిన స్త్రీని వివాహమాడే విషయంలో ఎదురయ్యే విషమ సమస్యలు. ఒకవేళ నువ్వు అలాంటి సమస్యల వలయంలో చిక్కి పరిష్కారం కోసం వెతుకుతున్న వాడివైతే ఆఖరి క్షణంలో కళ్యాణీనగర యువరాజులా అవివేకంగా ప్రవర్తించావనుకుంటాను. ఏది ఏమైనా నీకు ముందుగా హెచ్చరికగా ఉండేందుకు ఆ యువరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. కళ్యాణి నగరాన్ని కనదత్తుడనే రాజు పాలించేవాడు. ఆయన ఏకైక కుమారుడైన మోహనగుప్తుడు మంచి స్ఫురద్రూపి, యుక్త వయస్కుడైన యువరాజును తమ అల్లుణ్ణి చేసుకోవాలని ఎందరో రాజులు ఉవ్విళ్ళూరారు. తమ కుమార్తెల చిత్రపటాలను కళ్యాణి నగరానికి పంపించారు. కానీ వాటిలో ఏ యువరాణి చిత్రపటము యువరాజు దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. ఆస్థాన చిత్రకారుడైన రవివర్మ మోహనగుప్తుడికి ప్రాణ స్నేహితుడు. ఇద్దరూ సమవయస్కులు. అప్పుడప్పుడు కాలక్షేపం కోసం యువరాజు రవివర్మ మందిరానికి వెళ్ళేవాడు. ఒకనాటి సాయంకాలం అతడు అక్కడికి వెళ్ళిన సమయంలో రవివర్మ ఒక చిత్రం ముందు నిలబడి కుంచెతో తుది మెరుగులు దిద్దుతున్నాడు. అది ఒక అద్భుత సౌందర్య రాశి అయిన స్త్రీమూర్తిది. ఆ చిత్రపటాన్ని చూసిన మోహనగుప్తుడు అబ్బురపడ్డాడు. అతడు రవివర్మను, మిత్రమా, ఈ సుందరి నీ ఊహాచిత్రమా, లేక ఇందుకు ఆధారభూతమైన సుందరీమణి నీకెక్కడైనా తారసపడిందా అని మోహనగుప్తుడు రవివర్మను అడిగాడు. ఆ ప్రశ్నకు రవివర్మ చిరునవ్వు నవ్వి, నేను చిత్రించిన ఈ సుందరి మన రాజధాని నగరంలోనే ఉన్నది. పేరు స్వప్నరేఖ, ఒక రైతు కూతురు, ఇంకా అవివాహిత అని రవివర్మ చెప్పాడు. ఇది వింటూనే మోహనగుప్తుడు పరమానంద భరితుడై, ఆహా, ఇటువంటి అద్భుత మోహనాంగిని భార్యగా చేసుకోలేని నా జీవితం వ్యర్థం అని మోహనగుప్తుడన్నాడు. ఆ రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. కన్ను మూసినా తెరచినా స్వప్నరేఖ చిత్రమే కళ్ళ ముందు కనిపించసాగింది. రాత్రంతా కలత నిద్రతోనే గడిపాడు. తెల్లవారుజామున మాగన్నుగా నిద్రపట్టింది. అది ఒక పెద్ద కీకారణ్యం. మాంత్రికుడెవడో ఒకడు పులి మీద స్వారీ చేస్తున్నాడు. అతడి వెనక చిత్రంలో ఉన్న స్వప్నరేఖలు పోలికలు కలిగిన యువతి కూర్చొని ఉన్నది. అతన్ని మోహనగుప్తుడు గుర్రం మీద వెన్నాడసాగాడు. పులికి గుర్రానికి మధ్య 10 బారుల దూరం ఎంతకూ తరగడం లేదు. ఆ మాంత్రికుడికి 25 ఏళ్ల వయస్సుంటుంది. కండలు తిరిగిన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నాడు. నల్లటి నిడుపాటి గడ్డం, కుడి చేతిలో మంత్రదండం, మెడలో రుద్రాక్ష మాలలతో పాటు బంగారు గొలుసుకు తాపడం చేసిన ఎర్రటి మణి ఉన్నది. అలా కొంతసేపు స్వారీ చేశాక పులిని ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద ఆపాడు మాంత్రికుడు. పక్కనే ఒక కొండ గుహ ఉన్నది. మాంత్రికుడు గుహలోకి వెళ్తుంటే పులి, యువతి అతన్ని మౌనంగా అనుసరించారు. మోహనగుప్తుడికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. తాను అంతఃపురంలోని శయనా మందిరంలో హంసతూలికా తల్పం మీద ఉన్నాడు. అంటే ఇదంతా కల అన్నమాట. అంతలో తెల్లవారిన సూచనగా కోట కావలి భటుడు గంట కొట్టాడు. తెల్లవారి బారెడు పొద్దెక్కేసరికి వ్యాఘ్రదీపుడనే మాంత్రికుడొకడు ఆ రాత్రి స్వప్నరేఖను అపహరించుకుపోయినట్టు నగరంలో జనం గుంపులు గుంపులుగా కూడి చెప్పుకోసాగారు. ఈ వార్త విని మోహనగుప్తుడు చాలా బాధపడ్డాడు. వ్యాఘ్రదీపుడు చాలా శక్తిమంతుడైన మాంత్రికుడని, వాడి దగ్గర సమ్మోహన శక్తి కలిగిన ఒక మణి ఉన్నదని ప్రతీతి. దాని ప్రభావంతో వాడు ఎంతటి వారినైనా సమ్మోహితులను చేయగలడని జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇదంతా విన్న తర్వాత మోహనగుప్తుడికి గత రాత్రి వచ్చిన కల అని కాక వాస్తవం అన్న నమ్మకం కలిగింది.
వెంటనే అతడు ఎవరికీ చెప్పకుండా గుర్రం ఎక్కి అరణ్యం కేసి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అతడు తనకు కలలో కనిపించిన ప్రాంతమంతా గాలించిన తర్వాత ఒకచోట పెద్ద మర్రి చెట్టు ఒకటి కనిపించింది. పక్కనే గుహ కూడా ఉన్నది. మోహనగుప్తుడు గుర్రం దిగి దాన్ని చెట్టుకు కట్టి గుహకేసి నడిచాడు. గుహ ముందు పులి నిద్రమత్తులో ఉన్నది. అతడి కలలో వ్యాఘ్రదీపుడు మెడలో కనిపించిన మణి ఇప్పుడు పులి మెడలో వేలాడుతున్నది. అది మోహనగుప్తుడి కాళ్ళ చప్పుడుకు కళ్ళు తెరిచి లేవబోయేంతలో మోహనగుప్తుడు చేతనున్న ఖడ్గంతో ఒక్క వేటున దాని మెడ తెగ నరికాడు. పులి గిలగిలా తన్నుకోసాగింది. మోహనగుప్తుడు చప్పున వంగి ప్రభావం గల మణిని తీసుకొని తన మెడలో వేసుకున్నాడు. తర్వాత కొంచెం ముందుకు నడిచి గుహలోకి తొంగి చూశాడు. పులి చర్మాలు కప్పిన ఒక ఆసనం మీద కొంచెం ఎడంగా వ్యాఘ్రదీపుడు స్వప్నరేఖ కూర్చొని ఉన్నారు. ఇప్పుడేం చేయడమా అని మోహనగుప్తుడు ఆలోచిస్తున్నంతలో వ్యాఘ్రదీపుడు, స్వప్నరేఖ, గతంలో నేను మణి ప్రభావంతో ఎన్నో అద్భుత కార్యాలు సాధించాను. నిన్ను కూడా ఆ మణి ప్రభావంతోనే ఇంటి నుంచి ఇక్కడికి తీసుకువచ్చాను. అయితే దాని ప్రభావంతో నిన్ను నాదానిగా చేసుకోదలచలేదు. అందుకే మణిని పులి మెడలో వేశాను. ఆ మణి నా మెడలో లేనప్పుడు నేనొక మామూలు మనిషిని. నీకిష్టమైతే నిన్ను అగ్నిసాక్షిగా వివాహం ఆడతాను, లేకుంటే క్షేమంగా నిన్ను ఇల్లు చేరుస్తాను అని వ్యాఘ్రదీపుడన్నాడు. ఆ మాంత్రికుడి ప్రవర్తన మోహనగుప్తుడికి విస్మయం కలిగించింది. స్వప్నరేఖ ఏం సమాధానం చెప్తుందో వినాలన్న ఆతృతతో అతడు గుహలోపలికి 2 అడుగులు వేశాడు. స్వప్నరేఖ ఒకసారి వ్యాఘ్రదీపుడు ముఖం కేసి చూసి తల వంచుకొని, మీరీ మంత్రతంత్ర శక్తులన్నిటినీ విడిచి మనుషుల మధ్య గౌరవంగా జీవించదలిస్తే మిమ్మల్ని వివాహమాడటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అని స్వప్నరేఖ అన్నది. మాంత్రికుడు ఆమోద సూచకంగా ఇందుకు తలాడించి స్వప్నరేఖ చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకోబోయేంతలో మోహనగుప్తుడు వేగంగా వాళ్ళ ముందుకు పోయి, స్వప్నరేఖ ఆగు, ఆ మాంత్రికుడు పరమ దుష్టుడు, నీచుడు, వాణ్ణి వివాహమాడకు. నేను ఈ దేశపు యువరాజును. నన్ను వివాహమాడితే కళ్యాణి రాజ్యానికి రాణివవుతావు అని మోహనగుప్తుడన్నాడు. స్వప్నరేఖ యువరాజు మెడలో ఉన్న మణి ప్రభావం వల్ల కలలో నడిచి వచ్చినట్లు మంత్రముగ్ధల వయ్యారంగా వచ్చి అతడి సరసన నిలబడింది. ఇది చూసి మాంత్రికుడు విరగబడి నవ్వాడు. యువరాజు వాడి వైపు తీవ్రంగా చూస్తూ, ఏమిటా వెర్రి నవ్వు? అబలను మణి ప్రభావంతో లోబరుచుకున్న దుర్మార్గుడివి నువ్వు. నీకు చట్టబద్ధంగా ఉరిశిక్ష వేసే అధికారం ఈ దేశానికి రాజుగా నాకుంది, కానీ దయతలచి వదులుతున్నాను అని మోహనగుప్తుడన్నాడు. అందుకు వ్యాఘ్రదీపుడు, ఏమన్నారు ప్రభు? మణి ప్రభావంతో అబలను వశపరుచుకున్న దుర్మార్గుణ్ణని కదూ తమ అభిప్రాయం అంటూ వ్యాఘ్రదీపుడు మరొకసారి విరగబడి నవ్వాడు. మాంత్రికుడి మాటలతో మోహనగుప్తుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ఆలోచించే కొద్దీ అతడి మొహంలో రంగులు మారాయి. అతడి మెడలో ఉన్న మణిహారాన్ని తీసి బలంగా నేలకేసి కొట్టాడు. అది ముక్కలు ముక్కలైంది. అంతవరకు మోహనగుప్తుడి పక్కన ఉన్న స్వప్నరేఖ ఉలిక్కిపడి యువరాజు కేసి వింతగా చూసి, ఈయనెవరు? ఈయన పక్కన ఎందుకు నిలబడ్డాను అని గొనుక్కుంటూ మాంత్రికుడి వద్దకు వెళ్ళింది. వెంటనే మోహనగుప్తుడు గుహ నుంచి బయటికి వచ్చి గుర్రాన్నెక్కి రాజధానికి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మోహనగుప్తుడు ఎంతో గాఢానురక్తి ఉంటే తప్ప స్వప్నరేఖను వివాహమాడాలని నిర్ణయించుకోడు కదా. అతడు పులిని చంపి అలౌకిక ప్రభావం గల మణిని సంపాదించాడు. ఇప్పుడు స్వప్నరేఖ అతడి భార్య కావటానికి ఎలాంటి ఆటంకమూ లేదు. అలాంటి పరిస్థితిలో అతడు మణిని పగలగొట్టి దుష్టుడైన మాంత్రికుడికి స్వప్నరేఖను అప్పగించి రాజధానికి తిరిగిపోవటం అవివేకం కాదా? పైగా అపురూప శక్తులు గల మణిని ఎందుకు పగలగొట్టినట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, మాంత్రికుడు గతంలో దుష్టుడే కావచ్చు, కానీ స్వప్నరేఖ విషయంలో వాడు ఎంతో నాగరికుడుగా, నిజాయితీపరుడుగా ప్రవర్తించాడు. స్త్రీ హృదయాన్ని మంత్రతంత్రాలతో గెలవటం నీచాతి నీచమని తెలుసుకోవటం వల్లనే వాడు మణిని పులి మెడలో వేశాడు.
అయితే ఆ మణిని ధరించి స్వప్నరేఖను ఆకర్షించిన యువరాజును చూసినప్పుడు వాడికి నవ్వు ఆగింది కాదు. దానితో తన పొరపాటును గ్రహించిన మోహనగుప్తుడు మణి ఎవడైనా స్వార్థపరుడి చేత పడకుండా ఉండేందుకు దాన్ని వెంటనే పగలగొట్టాడు. యువరాజు ప్రవర్తనలో అవివేకం అనేది ఎంతమాత్రం లేకపోగా అతడెంతో ఉదాత్తంగా, ధర్మసమ్మతంగా, సమయస్ఫూర్తితో ప్రవర్తించాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.